గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు ధనుస్సు రాశి వారికి విశేషంగా ధనాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కోరుకుందాం. అమ్మవారి కృప వల్ల ప్రతి ఒక్కరికి పరబ్రహ్మ తత్వం కలిగి ఉంచే ఒక ఆలోచన అందరికీ ఉండాలి. అమ్మవారికి మనకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానం మనకు ఉంటుందో మన చుట్టూ జరిగే ప్రతిదాన్ని మనం అత్యంత శోభాయమానంగా, దివ్యాయమానంగా, పవిత్రంగా చూడటం స్టార్ట్ చేస్తాం. అలా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో కొన్నిసార్లు మనకు కావాల్సినవి మనకు దగ్గరగా ఉంటుంది, కొన్నిసార్లు మనకి కావాల్సినవి దూరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు నచ్చినవి వెంటనే వస్తుంది, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. బట్ ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతిసారి కూడాను మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, ఆనందభరితంగా ఉండాలి. ఇలాంటి యొక్క మనస్తత్వం మనకు కావాలి. దాన్నే బ్రహ్మ జ్ఞానం అంటారు. ఇది మనకి కావాలి. ఇలా ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చే శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంది. అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు, లక్ష్మీ అమ్మవారిని. అంతేకాదు మనకి రాజ్యం దేహి, అమ్మవారు మనకి విశేషమైన రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. మనం ఒక మాట మాట్లాడితే 10 మందికి అది ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేయగలగాలి. వేల మంది మనల్ని ఫాలో అవుతూ ఉండాలి. మనకి అధికారము, మనకి దర్పము, ఒక మర్యాద, ఒక సొసైటీలో కీర్తి, ప్రతిష్టలు, ఇవన్నీ మనకు కావాలి. ఒక రాజ్యం మనకు కావాలి. వీటితో పాటు మనకి ఇంకా ఏం కావాలి? ధనం కావాలి. ఎంత ధనం కావాలి? విశేషమైన ధనం కావాలి. మనం కౌంట్ చేసుకోవడానికి, లెక్క పెట్టలేనంత ధనం మనకు కావాలి. ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీస్ నిండా ధనం ఉండాలి. మీరు క్యారీ బ్యాగులు తీసుకుని వెళ్తున్నారు, బ్యాగులు, ఆ బ్యాగ్ నిండా ధనం ఉండాలి. వ్యాలెట్ నిండా ధనం ఉండాలి. మీరు వాడే యూపీఐలు, ఫోన్లు, అకౌంట్స్ నిండా ధనంతో నిండి ఉండాలి. అమ్మవారు మనకు అంత ధనం ఇవ్వాలి. అంతేకాకుండా సర్వకామాంచ దేహిమే, మనం కోరుకున్న ఎలాంటి కోరికైనా సరే అమ్మవారు మనకి క్షణాల్లో ఆ కోరికలన్నీ నెరవేర్చాలి. ఇలా శ్రీ పరాభావ నామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి కృప వల్ల మనం అమ్మవారి ఇవన్నీ కటాక్షం మనకు ఉండాలని చెప్పేసి కోరుకుందాము. ధనుసు రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకుందాం. అదేంటంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మహర్షులు ఈ ఒక యూనిక్ అయిన సిస్టాన్ని ఇచ్చారు. ఈ సిస్టమ్ ఎక్కడా లేదండి. మనకు ఈ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఈ ఉగాది జరుపుకునే అక్కడే ఇచ్చారు. వీటిని మనకి ఆదాయ ఫలితాలు అంటారు. ఇందులో వీళ్ళకి ఆదాయం చూసుకుంటే 14, వ్యయం 11 ఉంది. గుర్తుపెట్టుకోండి, ధనుసు రాశి వారికి ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది. అంటే మీ అంచనాలకు మించి ఆదాయం వనరులు ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు రాజ్యపూజ్యం 5 ఉంది, అంటే చాలా బాగుంది. అలానే అవమానించే వాళ్ళు కూడా 6 ఉంటారు. అంటే ఇది పెద్ద విశేషం అయితే ఏం కాదు కానివ్వండి. ఆదాయానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లోపం ఉండదు అని గమనించుకోవాలి. రెండోది, మీకు అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మిమ్మల్ని కావాలని చీట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా మీ చుట్టూ ఉంటారని గమనించుకోవచ్చు. శ్రీ పరాభావ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గమనించుకుంటే ఫస్ట్ జూన్ వరకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ చక్కగా మీరు దాన్ని విశేషంగా చక్కగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అయితే ఎప్పుడైతే మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయో, గురువు మారటంతో, కర్కాటక రాశి రావటంతో గోదావరి పుష్కరాలు మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ గోదావరి పుష్కరాలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిపోయినాయో ఈ టైంలో గురువు మనకి అష్టమంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు వెళ్ళిపోతున్నారు, గమనించుకోవాలి. అంటే ఇక్కడ శని మీకు ఆల్రెడీ 4వ స్థానంలో ఉండి అర్ధ అష్టమ శని, అంటే ప్రతి చోట కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ఇంకా అష్టమంతో పోవడంతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొంచెం ఆందోళనకు గురయ్యి స్ట్రెస్ పూరితంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాదని గమనించుకోవాలి.
మనకి మహర్షులు ఏం చెప్తారంటే 4వ స్థానంలో శని ఉంటే మీకు స్త్రీ బంధార్థ సుఖచ్యుతి అంటారు. అంటే స్త్రీల ద్వారా, ఇన్ కేస్ స్త్రీలైతే పురుషుల ద్వారా ధనం లేదా ఒక పొజిషన్, సుఖం, మీకు కంఫర్టబుల్గా ఇంటికి సంబంధించిన కానీ ఏమైనా ఉంటే అట్లాంటి వాటిలో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అందుకని అర్ధ అష్టమ శని అంటారు. అంటే ఇంటి వాతావరణంలో కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు సుఖాన్ని కలిగించే వ్యవహారాలలో కార్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, బంగ్లాలు ఇలాంటి ఏవైనా కనుక ఉంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మీకు బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. రెండోది 7వ స్థానంలో గురువు మీకు పుష్కరాలు వచ్చే వరకు ఉంటారంటే జూన్ వరకు చక్కగా భోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. గురువు ఎప్పుడైతే మారుతూ ఉన్నారో మీకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించాలి. తర్వాత రాహు 3వ స్థానంలో ఉండి ఈ రాశి వాళ్ళని చక్కగా కాపాడుతూ ఉన్నారు. కేతు 9వ స్థానంలో ఉండి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి ఎక్కువగా కలిగి ఉండి ఒక ధర్మ మార్గాన్నిలో నడిపించడానికి మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటారని గమనించుకోవచ్చు. మనకి 4వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది, దీనివల్ల మనకి స్వస్థాన హానికృత్, అంటే మీరు ఏదైతే కనుక ఒక పొజిషన్, ఒక స్టేటస్లో ఉన్నారో అక్కడ మీకు భంగం వాటిలో అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఒక శని మీకు మంచి కూడా చేస్తూ ఉన్నారంటే మీకు శత్రువులు ఎవరైనా కనుక ఉంటే ఆ శత్రువులు అనేవాళ్ళు మీ దగ్గరలో ఉండరు, వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు, ధనం బాగా సంపాదించుకుంటారు, కొంచెం ఒడిదుడుకులతో సక్సెస్ అయితే వస్తుందని గమనించుకోవాలి. మీకు శని వల్ల కానివ్వండి, గురువు వల్ల కానీ ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది, ఇది గమనించుకోవచ్చు. తర్వాత 7వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నారో జూన్ వరకు ధనం విషయంలోనూ, హెల్త్ విషయంలోనూ, అన్నదమ్ముల నుంచి మంచి సపోర్ట్ కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేసి చక్కగా ఉంటారని గమనించాలి. తర్వాత గురువు జూన్లో మారటంతో ఇక్కడ కొంచెం మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక పక్క ఈ ఛాలెంజెస్ ఇస్తూనే గురువు చక్కటి విద్యను ఇస్తూ ఉంటారు, టయానికి ధనం వస్తుంది, టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా హెల్దీగా ఉంటారు. అయితే ఇక్కడ అష్టమంలో గురువు ఉండటంతో మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఒక జాబులు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ జాబుల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. అష్టమంలో గురువు ఉండటం వల్ల చాలామందికి నాకు వచ్చిన క్లయింట్స్కి అంటే ఫీడ్బ్యాక్ నేటి మహర్షులు చెప్పింది ఒకటైతే, బట్ రియల్ టైంలో మనం చూసుకుంటే వీళ్ళకి చేస్తున్న వృత్తిలో ఇన్సిగ్నిఫికెంట్గా, అంటే ఒక విలువ లేని వాళ్ళగా, పెద్ద మీకు ఒక ఏమంటారు వైబ్రెంట్ పొజిషన్ అయితే ఏముండదు, ఏదో జాబ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది, ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. మీకు ఈ జాబ్లో పెద్ద గుర్తింపు అయితే ఏముండదు, ఏదో బలవంతంగా మీకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో ఉండేసి ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాహు 3వ ఇంట్లో ఉండటంతో ఇక్కడ మనకి కొన్నిసార్లు మంచి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు సమాజంలో పొరులు పోయే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. టోటల్గా ధనానికైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ఉంటుంది. ఫైనల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంవత్సరంలో విజయ పదములు అయితే ఖచ్చితంగా దూసుకొని పోతారు అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో ఉన్న నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మనకి మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే మూలా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి సర్వజన పూజ్యము, సంతోషము అని చెప్తారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, అందరి నుంచి మంచి అభినందనలు వస్తూ ఉంటాయని గమనించవచ్చు. అయితే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మూలా నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, చక్కగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనానికి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అంతకుముందు ఏదైనా కనుక పనులు ఉంటే, కొత్తగా ఏదైనా పనులు కనుక స్టార్ట్ చేస్తే మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్, లేదంటే మీరు బాగా ఇష్టపడి చేసుకున్న పనులు ఈ సంవత్సరంలో బాగా ఆలస్యమై ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఈ టైంలో నిరుత్సాహానికి గురి కాకుండా ఆల్టర్నేటివ్గా ఏమైనా పెట్టుకోవటము, లేదంటే రిసోర్సెస్ ఆల్టర్నేటివ్, ఆ కాంపెన్సేట్ రిసోర్స్ ఆ బడ్జెట్ ఈ టైంలో ఎక్కువగా పెట్టుకుంటే ఆ టైం వచ్చినప్పుడైతే అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, పట్టాభిషేకము అంటే ఒక మంచి పదవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీటితో పాటు ధనానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన ఎక్కువగా ఛాలెంజెస్ అయితే ఉన్నాయని తెలుసుకోవచ్చు. చూశారు కదండి, శ్రీ పరాభావనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉందో. ఫస్ట్లో కొంచెం బాగున్నా కానీ
జూన్ తర్వాత కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ టైంలో కొత్తగా ఎవరికైనా బిజినెస్ లాంటివి చేయటము, కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మటం, కొత్తగా పరిచయాలైన వాళ్ళని నమ్మటము, ఇలాంటి విషయాలు చేయకుండా రిస్కీగా ఉండి ఉపయోగం లేని పనులు ఏమైనా ఉంటే అలాంటి వాటిని కట్ చేసుకొని, అనవసరమైన ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కట్ చేసుకొని చక్కగా మీ మీద మీరు ఆధ్యాత్మికంగా టైం స్పెండ్ చేయటం, గుడులు ఎక్కువగా తిరగటము, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండటం ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈ రాశి వాళ్ళకి క్లుప్తంగా. ఈ రాశి వాళ్ళు చూసుకుంటే మనకి పరిహారాల లిస్టులో ఫస్ట్ వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి, హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదువుకోవాలి. వీటితో పాటు శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవటం, అట్లీస్ట్ శని త్రయోదశి రోజునన్న శనికి తైలాభిషేకం చేయించుకోవటం చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి గురువు అష్టమంలో ఉండటం వల్ల పుష్కరాల టైం తర్వాత ఒక్కసారి కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ దేవస్థానం వాళ్ళు గురుగ్రహ శాంతి కోసం హోమం చేస్తూ ఉంటారు. ఆ హోమం చక్కగా చేయించుకోవచ్చు. కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా చేస్తూ ఉంటారు దేవస్థానం వాళ్ళు. అది వాళ్ళ ఫెసిలిటీ కూడా ఉంటే అలా కూడా ఖచ్చితంగా చేయించుకోవచ్చు, దూరంగా ఎవరన్నా ఉంటే, ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళు కానీ. ఇవి కాకుండా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూశారు కదండి, ఇప్పుడు ఇన్ కేసు ఎవరికైనా భార్యాభర్తల మధ్య బాగా డిస్టర్బెన్స్గా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోండి. ఇంకా ధనానికి ఎవరికైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. కార్యజయం కోసం బాగా లేట్ అవుతుంది, పనులు ముందుకు అవ్వట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాము అనుకున్న వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది నా క్లయింట్స్ యూఎస్ నుంచి లాస్ట్ మంత్ లేదంటే ఈ మంత్ ఎక్కువగా H1B వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే కొత్తగా జాబులు అయిపోయేసి బిజినెస్ పెట్టుకోవాలి ఇలా లీగల్ డాక్యుమెంట్స్ గురించి ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉన్నారు, ముహూర్తాలన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇన్ కేస్ అలాంటి వాళ్ళకి ఎక్కడైనా పని కనుక స్ట్రక్ అయ్యి ఉంటే రాహుకి ప్లస్ మన్యుకి ఇద్దరికి పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ రాశి వాళ్ళు ముందుగా సెన్స్ అయ్యి ఎక్కడైనా కనుక మీకు అనుకూలంగా లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఈ ప్రిడిక్షన్ ప్రకారం అనుకున్నట్లుంటే ఛాలెంజింగ్గానే ఉంది కాబట్టి ఓకే, బట్ ఇంకా మేము భరాయించలేకుండా ఎక్కడో ఇబ్బంది పడిపోతున్నాము, పరిస్థితి చేజారిపోతుంది అనుకున్నప్పుడు ఒకసారి జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఛాలెంజ్ ఉన్నప్పటికి కూడాను 10కి జీవితంలో పైకి ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో పురోగభివృద్ధి సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, స్వర్ణలక్ష్మి అమ్మవారు విశేషంగా వీళ్ళకి ధనంతో పాటు అన్ని కోరికలు సిద్ధించేలాగా కరుణ చూపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయము 14, వ్యయం 11, రాజపూజ్యత 5, అగౌరవము 6. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి మీద రాశ్యాధిపతి గురువు యొక్క దృష్టి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గురువులను కానీ, విద్య చెప్పినటువంటి వాళ్ళను కానీ, మీరు గురువుగా భావించేటువంటి వాళ్ళను కానీ మీరు ఎంత గౌరవిస్తే అంత యోగదాయకముగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఎక్కడ వాళ్ళ మనస్సు చిన్నగా నొప్పించినా, ఎందుకంటే గురువు యొక్క వీక్షణ అనేటువంటిది రాశి మీద ఉండేటువంటి దాని వలన గురువు యొక్క వీక్షణ ఎప్పుడైతే తగ్గుతుందో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కోరుకున్నటువంటి పనులు నెరవేర్చుకుంటారు. అభీష్ట సిద్ధి, మీ అభిప్రాయము ఏదైతే ఉంటుందో అది మీకు సిద్ధిస్తుంది గాక. ఆరోగ్యము బాగుంటుంది. కార్యాల అనుకూలత, ఏ కార్యక్రమము తలపెట్టినా అనుకూలత అనేటువంటిది ఉంటుంది మీకు. ధనలాభము ఉన్నది, అలాగే గృహలాభము ఉంటుంది. ఆచార వ్యవహారాలు పాటించటం అనేటువంటిది చాలా శ్రద్ధగా తెలుసుకొని మరీ ఆచరించేటువంటి విధానములో ఉండిపోతారు ఈ సంవత్సరము అనేది తెలియజేస్తున్నాను. అన్ని విషయాలపై శ్రద్ధ, సకాల భోజనం,
ఇన్ టైం లోపల భోజనము చేస్తారు, ఇన్ టైం లోపల నిద్రపోతారు, అన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తారు, ఒక్కసారి చూసుకుంటారు, అన్నీ బాగా జరుగుతున్నాయి అని మానసికమైనటువంటి తృప్తి ఉంటుంది, విజయము లభిస్తుంది, క్షేత్ర దర్శనము చేస్తారు, దైవము యొక్క అనుకూలత చాలా బాగుంటుంది, మీకు దూరదృష్టి అనేటువంటిది చాలా బాగా ఉంటుంది, చాలా దూరమైనటువంటి ఆలోచనలు చేస్తారు, ఖచ్చితమైనటువంటి ఆలోచనలు చేస్తారు, కాబట్టి విజయాలు పొంది తీరుతారు అనేది తెలుస్తూ ఉన్నది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగతంగా, వాటిని అమలు పరిచేటువంటి విధానములో మీరు సక్సెస్ అయి మంచి కీర్తి సాధిస్తారు అనేది తెలుస్తూ ఉన్నది. తిరుగులేని విజయము సాధిస్తారు, మాటకు విలువ అనేటువంటిది పెంచుకునేటువంటి ప్రయత్నము చేస్తారు. మామూలుగా ఈ సమాజంలో అధికారము పొందుతారు, తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరతారు. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. గురువులకు యోగదాయకముగా ఉంటున్నది ఈ సంవత్సరము. ఈ గురువు, ఈ రాశి వాళ్ళు గురువులను ఎంత ఆదరించి ఎంత గౌరవముగా గురువులను చూసుకుంటే అంత యోగదాయకముగా ఉంటుంది, అంత మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళి రండి. కనీసం అంటే ఈ సంవత్సరంలో 3 నెలలకు ఒక్కసారి వెళ్ళి వస్తే తప్పకుండా విజయాలు కలుగుతాయి. జయోస్తు. ధనురాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో ధనురాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు కూడాను గురుడు 7వ స్థానమందు లోహమూర్తి, తదుపరి 8వ స్థానమందు అంటే అష్టమ గురుడిగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానమందు అంటే 4వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 4, 10 స్థానాల్లో తామ్రమూర్తుల కింద 3, 9 స్థానాల్లో తామ్రమూర్తుల కింద సంచారం చేస్తారు. ఆ తదుపరి 2వ స్థానమందు అలాగే 8వ స్థానమందు వారు లోహమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ధనురాశి వారికి ఏంటి అంటే ప్రధానమైనటువంటి లాభము 2వ స్థానంలో అంటే మకర రాశిలో రాహువు సంచారం చేయడము ఈ సంవత్సరం మొత్తం మీద యోగించేటువంటి అంశం అది. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీరికి అర్ధాష్టమ శని ఉన్నది. మనం ఈ మూర్తిమంతాలు ఎందుకు చెప్తాము అంటే ఆ పలానా మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత బలంగా ఉంది అనేటువంటి స్థితిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అలాగే ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద పరిశీలన చేస్తే గురుబలం అనేటువంటిది వచ్చినది గత సంవత్సరం, కానీ మరలా గురుడు అతిచారంలోనూ వక్రంలోనూ ముందుకి వెనక్కి వెళ్ళడం వల్ల సరైనటువంటి బలం రాల. అలాగే ఆయనకు వచ్చినటువంటి మూర్తిత్వం కూడా లోహమూర్తి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఫలితం రాల. మరి ఈసారి చూడండి, చాలామంది నన్ను అడుగుతారు, ఏమంటే ధనురాశి వాళ్ళకి మంచి ఉంటే మంచి జరగట్లేదు, చెడు ఉంటే 100% జరిగిపోతుందండి, ఏంటంటే మా మీద ఈ కక్ష అని అడుగుతూ ఉంటారు. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, అష్టమ గురుడు అర్ధాష్టమ శని. గోచారంలో ఒక శ్లోకం చెప్తారు, ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అని. అంటే 8లో గురువు ఉండడం, 4లో శని ఉండడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఫలితాన్ని మీరు మంచి చెడు పక్కన పెట్టి కాలం స్వరూపం ఎలా ఉంది మీరు గమనించి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అందుకనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. చౌరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. ఈ గ్రహస్థితి ధనురాశి వారిని చోర అంటే ఏదైనా మీ ముఖ్యమైనటువంటి వస్తువులు ఎవరైనా దొంగిలించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అగ్నిహి అంటే ఏదైనా నిప్పు వల్ల కానీ కరెంటు వల్ల కానీ ఇబ్బందులు కలిగేలా చూస్తుంది. నృపభీతిశ్చ, నృపులు అంటే మీ పై ఉన్నటువంటి అధికారులు కానీ
పరిపాలించేటువంటి నాయకులు కానీ రాజుల వల్ల కానీ ఇబ్బంది వాటిల్లేయడానికి అవకాశం ఉంటుంది. చోర అగ్ని నృప భీతిశ్చ, ఈ మూడిటి వల్ల భయము అనేటువంటిది కలుగుతుంది. గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుంది? గాంభీర్య నాశనము, అంటే అంత గంభీరంగా ఉండలేకపోతారు. గతంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుని నిలబడ్డటువంటి పరిస్థితుల్లో ఆ గాంభీర్యాన్ని మీరు ముఖంలో ప్రదర్శన చేస్తూ ఉండేటువంటి తరుణంలో ఇప్పుడు ఆ గంభీర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని గురుడు కలగజేస్తాడన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు వల్ల వచ్చే ఇబ్బంది. ఇక్కడ ఇంకొక మంచి ఉంది. ఏం మంచి అంటే జూన్ 2 వరకు మీకు గురుబలం ఉంది. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఈ అష్టమ గురుని యొక్క సంచారం ఉన్నది. అక్టోబర్ 30 దాటిపోతే మరలా గురుడు 9వ స్థానానికి వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి విషయం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు నేను పైన చెప్పినటువంటి చోరా, అంటే మన సెల్ ఫోన్ల దగ్గర నుండి, అంటే మా ఫోన్లు, బళ్ళు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్స్, ఇవి ఏవి కూడా దొంగిలించకుండా ఎవరు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యుత్తు లేదా ఈ ఎలక్ట్రిక్ అగ్ని వీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. పై అధికారులతో సమస్య లేకుండా చూసుకోవాలి. ఇది కేవలం 3 నెలలు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే జూన్ నుండి అక్టోబర్ 30 నవంబర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక విషయం. అర్ధాష్టమ శని ఏం చేస్తున్నారండి? వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు. అసలు ఇంటికి రావాలి అనేటువంటి మనస్థితిని శని కల్పించడం. ఎంతసేపు కూడా మనం ఇంటికి దూరంగానే ఉందాం, లేదా మనం ఆఫీసులో కూర్చుందాం, లేదా పలానా ఊరు వెళ్దాం, పలానా తీర్థయాత్రకి వెళ్దాం, పలానా క్షేత్రానికి వెళ్దాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. రాత్రి చాలా లేటుగా వస్తాడు ఇంటికి, పొద్దున్నే గమ్మున వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది, అంటే ఇంట్లో ఉండడానికి మనసు అంగీకరించదు. కారణం ఏమై ఉంటుంది? కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క పరిస్థితులు అయి ఉండొచ్చు. అవన్నీ మనసుకు తీసుకోలేక అసలు మన ఇంటికి రాకుండా ఉంటే చాలు అన్న దృక్పథంతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు వాతావరణం ఉంటుంది. దాన్ని ఈ శనేశ్వరుడు కలగజేస్తాడు. మరి ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, ఇటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా నాణానికి ఒకవైపు. గోచారం జాతకంలో దశాంతర దశలు బాగున్నాయనుకోండి, ధనురాశి వారికి అసలు ఈ గోచార పరిస్థితులు కనబడవు. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. కారణం ఏంటి అంటే జాతకంలో మంచి దశ నడుస్తోంది అంటే ఈ గోచారాన్ని అది ఓవర్కమ్ చేసేస్తుంది. ఇంకొక పాజిటివ్ విషయం ఏంటి అంటే రాహు యోగించడం. డిసెంబర్ వరకు, అంటే ఇందాక చెప్పినట్టు జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు ఇబ్బంది పెడితే మీకు డిసెంబర్ దగ్గర నుండి రాహు యోగించడాన్ని గమనించవచ్చు. 2వ స్థానంలో రాహు విపరీతమైనటువంటి యోగానికి కారణమవుతారు. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం. సంవత్సరం మొత్తంలో కోల్పోయినటువంటి డబ్బును కేవలం 3 నెలల్లో రాహు ఇస్తాడు. అంటే డిసెంబర్ నుండి మళ్ళా ఉగాది లోపల రాహు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ ధనురాశి వారు ఈ విషయాలన్నీ, అంటే ఈ సైకిల్ ఎలా ఉన్నది, ఈ టైం ఎలా ఉన్నది అని దృష్టిలో పెట్టుకుంటే ఆ టైంకి అనుకూలంగా, అంటే సమయానుకూలంగా వెళ్ళగలుగుతారు. జూన్ 2 వరకు గ్రహస్థితి అనుకూలము, అక్టోబర్ 30 వరకు ప్రతికూలము, అక్టోబర్ 30 నుండి మరలా అనుకూలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరాన్ని చాలా ఈజీగా దాటగలుగుతారు. ప్రత్యేకించి రెమెడీల విషయంలో జపాలు చాలా మంచివి. వీలుంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గోచార పరంగా శనేశ్వరుడికి జపము, అలాగే జూన్ నెలలో గురుడికి జపము. జపం అంటే చాలామంది బీజాక్షరాలు చదువుతున్నారు. అలా కాకుండా మూలమంత్ర జపం చేయించుకుని, అంటే గురుడికి 16,000 శనికి 19,000 జపం చేయించుకుని తత్సంబంధమైనటువంటి ధాన్యాన్ని, వస్తువుల్ని, వీటన్నిటినీ కూడా దానం చేస్తూ ఉండడము. అలాగే శని ప్రదోష వ్రతాన్ని, అంటే శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి చండీశ్వర ప్రదక్షిణ చేసి, నంది దగ్గర దీపారాధన చేసి, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం. అలాగే శనివారం కుదరకపోతే సోమవారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టడం లాంటివి చేయడం ద్వారా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే ప్రతిరోజు కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తే కూడా చాలా మంచిది.